హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే రికార్డ్ అయితే చేశాను, బట్ అదైతే రికార్డ్ అవ్వలేదు. సో నేను మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను. సో నేను ట్రేడ్ అయితే 84 పాయింట్స్ దగ్గర అయితే తీసుకున్నాను. ట్రేడ్ అప్ సైడ్ టార్గెట్ వచ్చేసి 137 అట్లా. ఇప్పుడు ఏదైతే మనం నిఫ్టీ 50 చార్ట్లో అయితే డ్రా చేశాను. రిజెక్షన్ తీసుకొని అక్కడ నుంచి అప్ ట్రెండ్ పోయే ఛాన్స్ ఒకటి ఉంటుంది, అండ్ సెకండ్ ఛాన్స్ వచ్చేసి అక్కడ నుంచి రిజెక్షన్ తీసుకొని డైరెక్ట్ డౌన్ సైడ్ అయితే మనకు ట్రేడ్ కనిపిస్తాయి. రెండు పాసిబిలిటీస్ మాత్రమే మనకి రోజు ట్రేడ్. చూడండి, ఇక్కడ మన కాల్ సైడ్ అయితే మంచి స్పైక్ ఇచ్చి మన టార్గెట్ అయితే డన్ చేస్తుంది. నేను అప్పుడే తీసేసుకున్నాను సెకండ్ క్యాండిల్లోనే ట్రేడ్, బట్ ఏమైందంటే స్క్రీన్ రికార్డింగ్ అయితే అవ్వలేదు. ఇప్పుడైతే చూడండి, ఈ సెకండ్ క్యాండిల్లో అయితే ఎంట్రీ తీసేసుకొని నేను అక్కడ స్టాప్ లాస్ పెట్టేసుకున్నా. పిన్ బార్ క్యాండిల్ దగ్గర 15 పాయింట్స్ స్టాప్ లాస్. 15 to 15 1:2 30 పాయింట్స్ నేను తీసుకున్నా కూడా, ఈవెన్ దో ఐఎమ్ ప్రాఫిట్ ఇన్ మోర్ 30 పాయింట్స్. ఇక్కడ పాయింట్స్ తీయడం అనేది ఇంపార్టెంట్. అసలు 10-20 పాయింట్స్ రావడం అనేది చాలా కష్టం. మనకి ఇక్కడ క్లియర్ 60-65 పాయింట్స్ ఈజీగా క్యాప్చర్ చేసేసుకున్నా. చూడండి కంప్లీట్గా వీడియో, మీకు టార్గెట్ అయితే డన్ అయింది గైస్. మనకి ఇట్లానే పుట్ సైడ్లో కూడా ఇంకో టార్గెట్ అయితే రాబోతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. నిన్న వీడియోలో మనం చెప్పుకున్నది ఏంటి అంటే పుట్ సైడ్ అయితే స్పైక్ వస్తుంది, కానీ నెక్స్ట్ మూమెంటం అయితే మనకు పుట్ సైడే. ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఫిబొనాచి టేబుల్లో మనకి టార్గెట్ అప్ టు 60% ఇచ్చేసి అక్కడ నుంచి రిజెక్షన్ రావాలి. ఇప్పుడైతే టార్గెట్ డన్ చేస్తుంది. ఇంకొక 10-15 మినిట్స్లో మనకు పుట్ సైడ్ అయితే టార్గెట్ పక్కా రీచ్ అవుతుంది. చూడండి, ఎస్టర్డేస్ సేమ్ స్ట్రాటజీ. ఇప్పుడు ఈరోజు నిన్ననే టార్గెట్ ఇవ్వాల్సింది పుట్ సైడ్లో, కానీ ఈ రోజు అయితే మనకు పుట్ సైడ్ టార్గెట్. ఇప్పుడు ఈ లైన్స్ డ్రా చేసుకున్నాను కదా, మీకైతే అర్థం అవ్వట్లేదు. నేను మార్కెట్కి ముందే ప్రీ మార్కెట్లో చెక్ చేసేసుకున్నాను. ఇవన్నీ సపోర్ట్. ఇప్పుడు కూడా రెసిస్టెన్స్ దగ్గర ఉంది. రెసిస్టెన్స్ అయితే బ్రేక్ చేసింది, కానీ అప్ సైడ్ మనకి ఫిబొనాచిలో అయితే 60% నుంచి అయితే రిజెక్షన్ కనిపిస్తుంది మనకి నిఫ్టీ 50 చార్ట్లో. సో ఈ పాయింట్ నుంచి అయితే రిజెక్షన్ రావాలి, పుట్ సైడ్ స్పైక్ అయితే ఇవ్వాలి. చూద్దాం నెక్స్ట్ మార్కెట్ మనకి టార్గెట్ ఇస్తుందా, లేకపోతే మనం వచ్చిన స్టాప్ లాస్ హంట్ చేసుకొని వెళ్ళిపోతుందా చూద్దాం. ఇక్కడైతే స్ట్రాంగ్ నిఫ్టీ 50లో స్ట్రాంగ్ రిజెక్షన్ పాయింట్ అయితే కనిపిస్తుంది మనకి. రివర్సల్ ఆఫ్ పిన్ బార్ అంటే ఇక్కడ నుంచి మనకి రివర్సల్ అయితే రాబోతుంది. ఇక్కడ నుంచి పుట్ సైడ్ అయితే బూమ్ అవుతుంది గైస్. 20 రూపీస్ స్ట్రైక్ ప్రైస్ కూడా మనకి 60-70 పాయింట్స్ అయితే పక్కా ఇస్తుంది. చూడండి, మన 74 దగ్గర ఉంది మనకి పుట్ సైడ్. కాల్ కూడా ఆల్మోస్ట్ డన్. రివర్సల్ అయితే పక్కా తీసుకుంటుంది కాల్ సైడ్, ఎందుకంటే అదే మనకి హై ప్రీవియస్ క్లోజింగ్ పాయింట్ అక్కడ కొట్టి మనకి అక్కడ వరకు మన టార్గెట్. చూడండి, అక్కడ ఈఎంఐ నుంచి అయితే రిజెక్షన్ అయితే కనిపిస్తుంది, కానీ అండ్ మిడిల్ ఆఫ్ మనకి హిడెన్ ట్రెండ్ లైన్స్ కూడా ఉన్నవి. ఆ హిడెన్ ట్రెండ్ లైన్స్ని సపోర్ట్ తీసుకొని మరి అక్కడ నుంచి రివర్సల్ అవుతుందా, లేదు అంటే వాటిని నెగ్లెక్ట్ చేసి డౌన్ సైడ్ వస్తుందా. మనకైతే ఇక్కడైతే స్ట్రాంగ్ రివర్సల్ క్యాండిల్ అయితే కనిపిస్తుంది 1 అవర్లో, అట్ ద సేమ్ టైం 15 మినిట్స్లో కూడా. సో వెయిట్ చేద్దాం.
చూడండి ఇప్పుడు పి అయితే 93 దగ్గర ఉంది. మనం అదే రన్నింగ్ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నా కూడా వీ విల్ బీ ఆన్ ద టాప్ ప్రాఫిట్ సైడ్. కొంచెం అయితే రివర్సల్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తుంది. సారీ, కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ కిందికి అయితే కంపల్సరీగా వస్తుంది. చూద్దాం. ఎంట్రీ పాయింట్ వచ్చేసి ఆ గ్రీన్ క్యాండిల్ పైన క్లోజ్ అయితే మాత్రమే మనం ఎంట్రీ తీసుకుందాం. ఈ గ్రీన్ కలర్ క్యాండిల్, ఇప్పుడు ఏదైతే ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఉందో దానిపైన క్లోజింగ్ ఇస్తే ఎంట్రీ తీసుకుందాం. ఎంట్రీ తీసుకొని మనం టార్గెట్ వచ్చేసి 176 పక్కా. ఇక్కడైతే మనకు కన్ఫర్మేషన్ ఎంట్రీ పాయింట్ అయితే రాలేదు మనకి పుట్ సైడ్. లేదు అంటే ఇక్కడ మనకి కొంచెం అప్ సైడ్ మొమెంటం ఇచ్చేసి కొంతమందిని ట్రాప్ చేసి మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ అయితే పక్కా వస్తుంది. వెయిట్ చేద్దాం. కాల్ సైడ్ ఇంకేమన్నా స్పైక్ ఇస్తుందా, కానీ అక్కడ వరకు అయితే డన్ మన టార్గెట్. ఇంకేమన్నా న్యూ ఎంట్రీస్ ఏమన్నా ఉంటే పైన చూద్దాం. బట్ అయినా కూడా న్యూ ఎంట్రీస్ అయితే కనిపించడం లేదు. వి గో ఓన్లీ పుట్ సైడ్ మాత్రమే. న్యూ ఎంట్రీస్ అనుకున్నాం కదా, న్యూ ఎంట్రీ అయితే కనిపించడం లేదు. చూద్దాం మనకి ఇక్కడ ఏమన్నా కన్ఫర్మేషన్ వస్తే ఈ పైన 50-50 క్యాండిల్ మంచిగా అదే క్యాండిల్ క్లోజింగ్ అయితే చూద్దాం, లేకపోతే ఎంట్రీ క్యాన్సిల్. సింపుల్. వన్ ఈస్ టు టూ రిస్కీ. 1:2 ట్రేడ్ చెయ్యొచ్చు, కానీ ఆ 1:2 మనం ఆల్రెడీ లేట్ అయిపోయినాం కాబట్టి చూద్దాం. మనకైతే ఎంట్రీ అయితే ఇంక ఇవ్వలేదు. మన పాయింట్ మనం 131 దగ్గర పెట్టాం, మనదైతే ఇంకా ట్రిగ్గర్ అవ్వలేదు. సో వీ నో నీడ్ టు వర్రీ అబౌట్ అవర్ ఎంట్రీ పాయింట్. ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటుంది. ఎంట్రీ అయితే క్యాన్సిల్ చేసేసుకుందాం గైస్. వీ డోంట్ వాంట్ టు ఎంటర్ ఎట్ దిస్ పాయింట్, ఎందుకంటే మనకి పుట్ సైడ్ అయితే పెద్ద స్పైక్ అయితే రాబోతుంది. నా వ్యూ అయితే పుట్ సైడ్ మార్కెట్ అయితే కిందికి వస్తుంది పక్కా. పుట్ సైడ్ అయితే మూమెంటం ఇచ్చింది, కానీ నేనైతే రికార్డ్ చేయలేకపోయినాను గాయస్ కొంచెం. బట్ మార్కెట్ మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేసి నేనైతే ఫస్టే చెప్పాను. టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది. వెరీ హ్యాపీ విత్ అవర్ అనాలిసిస్. ఇట్లాంటి వీడియోస్ ఇంకేమన్నా కావాలంటే చెప్పండి, వీడియోస్ పెట్టేస్తాను. ఓవరాల్గా అయితే 70 to 80 పాయింట్స్ టార్గెట్ డన్. మీకు ఈ లైవ్ ట్రేడింగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి గాయస్. వీడియో అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.